ఓ పుస్తకం. దాని పేరు రావణుడి 10 తలలు. వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా. అసలు విషయమేంటంటే ఈ పుస్తకం మేధో ప్రపంచంలో ఒక పెద్ద చర్చకే దారితీసింది. సో ఈరోజు మనం ఈ పుస్తకం వెనుకున్న వాదనులేంటో విడమర్చి చూద్దాం. ఇదేనండి ఆ పుస్తకం. రాజీవ్ మల్హోత్రా, దివ్యరెడ్డి కలిసి దీనికి సంపాదకత్వం వహించారు. వాళ్ల ఉద్దేశమేంటంటే హిందూ మతంపై కొందరు పండితులు చేసే విమర్శల్ని ఎదుర్కోవడం. వాళ్లు దీన్ని హిందూ ఫోబిక్ స్కాలర్షిప్ అని పిలుస్తున్నారన్నమాట. సరే, పుస్తకం పేరు వినంగానే మనందరి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న ఇదే. అసలు ఎవరి మేధోరావణుడు? ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశించి ఆ మాట అంటుంది? ఓకే, ఈ పుస్తకం వాదనను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా ఈ మేధోరావణుడు అనే రూపకం ఏంటి, తరువాత వాళ్లు వాడుతున్న స్వదేశీ ఇండాలజీ అనే కొత్త దృక్కోణం, ఆ తరువాత ఇద్దరు ముఖ్యమైన పండితులు అంటే రోమిలా థాపర్, షెల్డన్ పొలాక్లపై చేసిన విమర్శలు, చివరిగా అసలు ఈ పుస్తకం ఏం సాధించాలననుకుంటోందో చూద్దాం. రైట్, ముందుగా ఈ పుస్తకానికి మూలస్తంభం లాంటి ఆ రూపకం దగ్గరికి వెళ్దాం. ఏంటి మేధోరావణుడు అనే పదం వెనకున్న అసలు అర్థం? చూడండి, పుస్తకం రాసినవాళ్లే ముందు ఒక క్లారిటీ ఇస్తున్నారు. రావణుడు అనే పదాన్ని అక్షరాలా తీసుకోవద్దు, ఇది కేవలం ఒక వ్యంగ్య ప్రయోగం మాత్రమే అని వాళ్లు తమ పరిచయంలోనే స్పష్టం చేశారు. సో ఈ మేధోరావణుడు అంటే 10 మంది ప్రముఖ పండితులనమాట. పురాణాల్లో రావణుడు తన బలంతో హిందూ వ్యవస్థల్ని ఎలా అయితే దెబ్బతీశాడో, ఈ పండితులు తమ రచనలతో, తమ ఆలోచనలతో మేధోపరంగా అదే పనిచేస్తున్నారని ఈ పుస్తకం యొక్క ప్రధాన ఆరోపణ. ఇక్కడ రచయితలు రావణుడికి, ఈ పండితులకి మధ్య కొన్ని పోలికలు చూపిస్తున్నారు. రావణుడు చాలా తెలివైనవాడు, శక్తిమంతుడు. అలాగే ఈ పండితులు కూడా మేధావులు, కష్టపడి పనిచేసేవాళ్లు. కాని వాళ్ల ప్రభావం సమాజంపై నెగటివ్గా ఉందని, దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని పుస్తకం హెచ్చరిస్తోంది. సరే, మరి విమర్శలన్నీ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో, వాళ్ల వాదన వెనుక ఉన్న ఫ్రేమ్వర్క్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు దాని గురించే చూద్దాం. ఈ పుస్తకం ప్రకారం భారతీయ నాగరికత అధ్యయనంలో 2 పద్ధతులు ఉన్నాయట. ఒకటి పాశ్చాత్య ఇండాలజీ, అంటే వెస్టర్న్ స్కాలర్స్ వాళ్ల పద్ధతుల్లో మనల్ని అధ్యయనం చేయడం. ఇక రెండోది స్వదేశీ ఇండాలజీ. ఇది ఇన్ఫినిటీ ఫౌండేషన్ వాళ్లు తీసుకొచ్చిన పదం. దీని లక్ష్యమేంటంటే పాశ్చాత్య ఇండాలజీని ప్రశ్నించి మన సంప్రదాయాల నుంచే మనకంటూ సొంత వ్యాఖ్యానాలు నిర్మించుకోవడం. ఓకే, ఇప్పుడు ఈ స్వదేశీ ఇండాలజీ అనే కళ్లజోడు పెట్టుకుని పుస్తకం పండితులపై ఎలాంటి విమర్శలు చేసిందో చూద్దాం. ఈ 10 తలల్లో మొదటి తలగా వాళ్లు వెంచుకున్నది ప్రఖ్యాత చరిత్రకారిని రోమిలా థాపర్ని. పుస్తకంలో మొదటి చాప్టర్ మొత్తం రోమిలా థాపర్ గురించే, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో అకాడమిక్ చర్చలపైన, ప్రభుత్వ విధానాలపైన ఆమె ప్రభావం చాలా ఉందని ఈ పుస్తకం నమ్ముతోంది. మరి థాపర్ గారి రచనల్లో వీళ్లు ప్రధానంగా వేలెత్తి చూపుతున్నవి ఏంటి? ఒకటి ఆమె చరిత్రను చూసే పద్ధతి, 2 భారతదేశ చరిత్రలో ఇస్లామిక్ కాలంపై ఆమె అభిప్రాయాలు, అలాగే రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాలపై ఆమె చేసిన విశ్లేషణలు, చివరగా అసలు భారతదేశం ఒక దేశంగా ఎలా ఏర్పడింది, హిందూ జాతీయవాదం లాంటి విషయాలపై ఆమె పొజిషన్ని కూడా ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది. రైట్, రోమిలా థాపర్ తర్వాత ఈ పుస్తకం టార్గెట్ చేసిన మరో ముఖ్యమైన వ్యక్తి ప్రముఖ సంస్కృత పండితుడు షెల్డన్ పొలాక్. ఇప్పుడు షెల్డన్ పొలాక్ రచనల మీద ఈ పుస్తకం చేసే ఆరోపణలేంటో ఒక్కసారి చూద్దాం. పొలాక్పై ఈ పుస్తకం చేసే విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఉదాహరణకి, సంస్కృతం భారతదేశానికి చెందిన భాష కాదని, అదొక మృతభాష అని పొలాక్ అన్నారని ఈ పుస్తకం ఆరోపిస్తోంది. అంతేకాదు, భారతీయ ఆలోచనా విధానాన్ని తక్కువ చేయడానికి సోషల్ సైన్స్, సైకాలజీ లాంటి ఫారెన్ ఫ్రేమ్వర్క్లను వాడుతున్నారని, చాతుర్వర్ణ వ్యవస్థలో జాత్యహంకారాన్ని వెతుకుతున్నారని, చివరికి సంస్కృత వ్యాకరణంలో కూడా అధికార నమూనాలని ఊహించుకుంటున్నారని ఈ పుస్తకం విమర్శిస్తోంది. బహుశా అన్నింటికన్నా తీవ్రమైన ఆరోపణ ఇదేనేమో. పొలాక్ సంస్కృతానికి, నాజీయిజంకి మధ్య సంబంధాలు వెతకడానికి ఒక కుట్రపూరితమైన ప్రయత్నం చేశారని ఈ పుస్తకం విశ్లేషిస్తోంది. సరే, ఇన్ని విమర్శలు, ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత అసలు ఈ పుస్తకం ఏం చెప్పాలనుకుంటోంది? దీని అసలు ఉద్దేశమేంటి? రచయితలు తమ పరిచయములోనే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్లు చేస్తున్నది
పండితులపై వ్యక్తిగత దాడి కాదట. కేవలం వాళ్ల రచనల మీద, వాళ్ల ఆలోచనల మీద మాత్రమే తమ విమర్శ అని నొక్కి వక్కాడిస్తున్నారు. పుస్తకం తన లక్ష్యం గురించి తన మాటల్లోనే ఇలా చెప్తోంది. ఈ పుస్తక రచయితలు ప్రత్యర్థుల మేధో స్వేచ్ఛా హక్కును గౌరవిస్తారు. వాళ్ళు కేవలం తమ ప్రతివాదనలను అందించి ఏది సరైనదో నిర్ణయించుకునే స్వేచ్ఛను పాఠకులకే వదిలేయాలనుకుంటున్నారు. సో ఫైనల్గా చూస్తే ఈ పుస్తకం 3 లక్ష్యాలను నిర్దేశించుకుంది. 1. ఈ పండితుల రచనల్లోని ముఖ్యమైన అంశాలను పాఠకులకు పరిచయం చేయడం. 2. భారతదేశం గురించిన ఈనాటి అధ్యయనాలను అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇవ్వడం. 3. వీటన్నింటి ద్వారా ఒక ఆరోగ్యకరమైన చర్చకు దారితీయడం. ఈ మొత్తం విశ్లేషణ చివరికి మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. చరిత్ర అంటే కేవలం గడిచిపోయిన కథలను చదువుకోవడమేనా, లేక మన వర్తమానాన్ని, భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక యుద్ధరంగమా?